దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజ్ రేపుతున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలో రెండో రోజు కూడా సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు నడుస్తున్నాయి. పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకుని ట్యాక్స్ చెల్లించకుండా ఎగవేస్తున్నట్లు గుర్తించారు. విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసుకుని లావాదేవీలు జరుపుతున్నారు. ప్రభుత్వానికి ట్యాక్స్ కొరకు మరొక సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసుకుంది. ఇక మాదాపూర్లోని శ్రీ చైతన్య కాలేజ్ హెడ్ క్వార్టర్స్ లో సోదాలు జరుగుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ, ఇప్పటి వరకు దాడులు ఎంత వరకు వచ్చాయి అండ్ అదే విధంగా ఎలాంటి అంశాలు ఇప్పుడు ఐటీ అధికారులు తీసుకున్నారు? శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యం శ్రీ చైతన్య కాలేజ్ క్యాంపస్ లో రెండో రోజుల పాటు కంటిన్యూగా ఈ ఐటీ సోదాలు కొనసాగుతా ఉన్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 10 చోట్ల ఈ ఐటీ రైట్స్ నిన్న నుంచి కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు జరిపినటువంటి ఐటీ రైట్స్ లో 5 కోట్లకు పైగా నగదుని ఐటీ అధికారులు స్వాధీనపరుచుకున్నారు. అడ్మిషన్లు, ట్యూషన్ ఫీజుల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసినట్టుగా కూడా ఐటీ అధికారులు గుర్తించారు. లావాదేవీల మెయింటెనెన్స్ కోసం ఉపయోగించినటువంటి సాఫ్ట్వేర్లన్నింటినీ కూడా ఐటీ అధికారులు విడివిడిగా పరిశీలిస్తా ఉన్నారు. 2020లోనూ శ్రీ చైతన్య కాలేజ్ పై గతంలో ఐటీ రైట్స్ సోదాలు జరిగాయి. గతంలోనూ 11 రూపాయల నగదుని ఐటీ అధికారులు స్వాధీనపరుచుకున్నారు. శ్రీ చైతన్య కాలేజీతో పాటు ట్రస్ట్, ఇతర ప్రైవేట్ కంపెనీ ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించి కూడా అధికారులు వెరిఫై చేస్తా ఉన్నారు. మాదాపూర్లోని శ్రీ చైతన్య హెడ్ ఆఫీస్ లోనే ఈ యాక్టివిటీస్ అన్ని సాగుతాయని గుర్తించినటువంటి ఐటీ అధికారులు మాదాపూర్ లో ఉన్నటువంటి శ్రీ చైతన్య కాలేజ్ లో ఈ రెండో రోజు కూడా రైట్స్ కొనసాగుతా ఉన్నాయి. బెంగళూరు, కర్ణాటక, చెన్నై, హైదరాబాద్ తో పాటు ఇతర రాష్ట్రాలలో ఈ శ్రీ చైతన్య పేరుతో నడుస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ అన్నిటిపైన ఈ రైట్స్ కంటిన్యూ అవుతా ఉన్నాయి. వీళ్ళు విద్యార్థుల ఫీజుల విషయంలో 2 రకాల సాఫ్ట్వేర్లను ఉపయోగించి, ఒకటి డబ్బులని నగదు రూపంలో తీసుకొని అవి ఐటీ పరిధిలోకి రాకుండా వీళ్ళు స్వతహాగా ఆ డబ్బులన్నీ కూడా సొంతానికి ఉపయోగించడం, కొన్ని ఐటీ పరిధిలోకి తీసుకొచ్చి ఇంత మాత్రమే మాకు ఆదాయం వస్తుంది, దానికి తగ్గట్టుగా మేము ఐటీ పే చేస్తా ఉన్నాం అన్నట్టు కూడా 2 ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్లని ఏర్పాటు చేసుకుని ఐటీ అధికారులను బురిడి కొట్టించి ప్రభుత్వాన్ని బురిడి కొట్టించేటువంటి ప్రయత్నాలు చేశారన్నట్టుగా కూడా అధికారులు గుర్తించి ఈ 5 కోట్ల రూపాయలు ఏ రూపంలో మీ కాలేజ్ కి చేరాయి, ఎంతమంది విద్యార్థుల నుంచి ఈ ఫీజులు లాగారు, ఇవన్నీ ఐటీ పరిధిలోకి తీసుకురాకుండా నగదు రూపంలో ఎందుకు ఎక్కువగా ఈ ట్రాన్సాక్షన్స్ జరుపుతా ఉన్నారు, వీటన్నిటిపై కూడా శ్రీ చైతన్య యాజమాన్యం అందరినీ కూడా విడివిడిగా ఐటీ అధికారులు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఈ రోజు రెండో రోజు కూడా కంటిన్యూగా రైట్స్ కొనసాగేటువంటి అవకాశం ఉంది. శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యం అవకతవకలకు పాల్పడడం, అవినీతికి పాల్పడడం, విద్యార్థుల నుంచి డబ్బులు అధికంగా వసూలు చేయడము, ఒక రకంగా అడ్మిషన్ కి ఒక రేట్ ఉంటే వీళ్ళు డిమాండ్ ని బట్టి ఆ అడ్మిషన్ కి రెట్టింపు డబ్బులు తీసుకుంటా ఉన్నారు విద్యార్థుల నుంచి అనే దానిపై కూడా శ్రీ చైతన్య యాజమాన్యం పైన ఆరోపణలు వ్యక్తమవుతా ఉన్నాయి. కేవలం డబ్బులని లాగేటువంటి ప్రయత్నమే చేయడం తప్ప విద్యార్థులకి సరైనటువంటి విద్య అందించడము, ఫుడ్ ఫెసిలిటీస్ అందించడము, అమ్మాయిలకు భద్రత కల్పించడంలో శ్రీ చైతన్య కాలేజ్ ఫెయిల్యూర్ అంటూ కూడా గతంలో నుంచి ఈ కాలేజ్ పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడతా ఉన్నారంటే వీళ్ళ ఇంటెన్షన్ డబ్బులు లాగడమే తప్ప సరైనటువంటి సదుపాయాలు, సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు అవగాహన కల్పించాలంటూ కూడా కనీసం వీళ్ళు మానవత్వంతో ముందుకు వెళ్ళట్లేదంటూ కూడా ఐటీ అధికారులు గుర్తించి వీరికి భారీగా ఫైన్ విధించేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా కోట్లాది రూపాయలుగా వీళ్ళ అవకతవకలకు పాల్పడినట్టుగా మాత్రం ఐటీ గుర్తిస్తే శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యం కాలేజీలకు సంబంధించినటువంటి లైసెన్సులు, ఆ బిల్డింగ్స్ అన్నిటి కూడా సీజ్ చేసేటువంటి ఆలోచనలో ఐటీ ఉన్నట్టుగా తెలుస్తోంది. సుంత రవితేజ, మరోపక్క అటు విద్యార్థులు కానివ్వండి, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కానివ్వండి, ఈ అంశంపైన ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు? ఇన్ని రోజులుగా అటు శ్రీ చైతన్య కాలేజ్ లో మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని నమ్మిన తల్లిదండ్రులు ఇప్పుడు ఈ ఐటీ రైట్స్ పైన వారి నమ్మకం సన్నగిల్లుతుంది అనుకోవచ్చా? అనేక రోజులుగా ఈ కాలేజ్ క్యాంపస్ లో ఉన్నటువంటి వేధింపులు, అధ్యాపకుల వేధింపులు, హాస్టల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ సరిగా లేక అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనలు
చాలా రిపోర్ట్ అయి ఉన్నాయి. ఈ పిల్లలు ఇలా చనిపోతా ఉన్నారన్న ఒక విషయం యాజమాన్యానికి తెలిసినా ఎలాంటి మార్పులు తీసుకోకరాకపోవడము, మళ్ళీ రెట్టింపు ఫీజులను వసూలు చేయడమే తప్ప చనిపోతా ఉన్నారంటూ కూడా దీనిపైన కమిటీ వేసి విచారణ జరిపి దీనికి కారకులు ఎవరు, ఎందుకు చనిపోతా ఉన్నారంటూ కూడా ఎప్పుడు కూడా విద్యార్థుల విషయంలో ఆలోచించి వారికి కావాల్సినటువంటి ఫ్రీడమ్ కల్పించినటువంటి సందర్భాలు లేవు. కానీ ఒక ఏడాదికి మించి ఒక ఏడాది అడ్మిషన్లని పెంచుకొని అడ్మిషన్ల ద్వారా కొంతమంది కమిషన్లు, కొంతమందికి నగదు రూపంలో ఆ డబ్బులు తీసుకొని అది ఐటీ చెల్లింపుల పరిధికి రాకుండా వీళ్ళు సొంతంగా ఉపయోగించుకుంటా ఉన్నారంటూ కూడా శ్రీ చైతన్య యాజమాన్యం పైన గతంలో నుంచి ఆరోపణలు ఉన్నాయి. ఒక మంత్రి అండదండాలు పెట్టుకొని ప్రభుత్వం తమ చేతిలో ఉందనే ఒక ఉద్దేశంతో ఇష్టానుసారంగా ఎలాంటి అవినీతికి పాల్పడ్డా అధికారులు తమ జోలికి రారు, తమని అడిగేటువంటి వ్యక్తులు లేరు, మేము ఎలా వ్యవహరిస్తే అలానే కాలేజీ యాజమాన్యం నడవాలి అనే ఒక ధోరణితో ఇన్ని రోజుల పాటు ఈ శ్రీ చైతన్య యాజమాన్యం నడిపించుకుంటూ వస్తా ఉన్నారు. అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య విషయంలో కూడా ఇప్పటివరకు స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో మాత్రం తల్లిదండ్రులు ఐటీ రైట్స్ సందర్భంగా తమ దగ్గర నుంచి రక్తంలా పీల్చినటువంటి డబ్బులంతా కూడా తిరిగి మళ్ళీ ప్రభుత్వానికే చేరాలి. శ్రీ చైతన్య యాజమాన్యం దీనిపై రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవ్వకపోతే శ్రీ చైతన్య బిల్డింగ్స్ అన్ని కూడా సీజ్ చేసి విద్యార్థులకు ఆల్టర్నేట్ గా ఇంకో కాలేజ్ కి షిఫ్ట్ చేయాలంటూ మాత్రం తల్లిదండ్రుల నుంచి ఈ డిమాండ్స్ వ్యక్తం అవుతా ఉన్నాయి. సుంత రవితేజ, మరోపక్క అటు ఇంటర్ పరీక్షలు కూడా ఉన్నాయి కాబట్టి ఐటీ రైట్స్ కారణంగా వీటికి ఏమైనా ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఇంటర్ ఎగ్జామ్స్ కి సంబంధించి ఎలాంటి ఆటంకం జరగకుండా ఒకవేళ వీళ్ళు రైడ్స్ జరిగేటప్పుడు ఆ కాలేజీలో ఈ రోజు ఎగ్జామ్ ఉన్నట్టయితే మాత్రం అది ఎగ్జామ్షన్ ఇచ్చి కేవలం ఆఫీస్ రూమ్ లో మాత్రమే వీళ్ళు తనిఖీలు చేపట్టి ఈ డబ్బులని ఎలా వసూలు చేస్తా ఉన్నారు, ఏ రూపంలో వసూలు చేస్తా ఉన్నారంటూ కూడా విద్యార్థులను ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళ ఆఫీస్ కార్యాలయంలో మాత్రమే ఈ తనిఖీలు చేపడతా ఉన్నారు. రికార్డ్స్ అన్ని కూడా పరిశీలించారు, లెక్చర్ బుక్స్ అన్ని కూడా పరిశీలించారు. రోజువారీగా మీరు మెయింటైన్ చేస్తున్నటువంటి రికార్డ్స్, వీరికి వచ్చేటువంటి ఆదాయం, ఖర్చులు, వాటన్నిటిని కూడా ఐటీ అధికారులు లెక్కలు తీస్తా ఉన్నారు. కోట్లాది రూపాయలుగా వీళ్ళకు ఆదాయం వస్తూ ఉంటుంటే కనీసం 10,000 రూపాయలు కూడా వీళ్ళు ఖర్చులు పెట్టట్లేదు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ కి మాత్రం మేము ఇంతమంది ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇస్తా ఉన్నాము, ఇంతమంది మా సిబ్బంది, ఇవి మా వాహనాలు అంటూ కూడా తప్పుడు లెక్కలు క్రియేట్ చేసి అధికారులని మళ్లీ బురుడి కొట్టించేటువంటి ప్రయత్నం చేశారు ఈ లెక్కల ద్వారా అంటూ కూడా ఐటీ ఇవన్నీ కూడా గుర్తించడం జరిగింది. నారాయణ, శ్రీ చైతన్య ఈ రెండు కాలేజీలు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులకు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని వీళ్ళు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డా, ఎన్ని దౌర్జన్యాలకు, అవినీతికి పాల్పడ్డా ఆ బడా నేతలు చాలా రోజుల నుంచి కాపాడుకుంటూ వస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఐటీ అధికారులకు కాలేజ్ యాజమాన్యం సమాధానం చెప్తుందా? ఇన్ని రోజుల పాటు కాపాడుకుంటూ వచ్చినటువంటి ఆ ప్రముఖులు సమాధానం చెప్తారా? ఐటీ సక్రమంగా చెల్లించకపోవడంతో అది రాష్ట్ర ప్రభుత్వానికే నష్టం. అది పన్నులు చెల్లించకపోవడంతో అది సాధారణ వ్యక్తులపైన భారం పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏళ్ల తరబడి శ్రీ చైతన్య యాజమాన్యం ఈ పన్నులు చెల్లింపు విషయంలో అవకతవకలకు పాల్పడతా ఉన్నారు. కోట్లాది రూపాయలుగా డబ్బుల రూపంలో, హవాలా రూపంలో ఈ డబ్బులన్నింటినీ కూడా స్వీకరించి ఐటీ కట్టడం విషయంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తా ఉన్నట్టు కూడా గుర్తించారు. 5 కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ ని స్వాధీనపరుచుకున్నటువంటి అధికారులు ఇంకా ఈ రోజు కూడా సోదాలు కంటిన్యూ చేసి ఇల్లీగల్ గా డబ్బుని వీళ్ళు డంప్ చేసినట్టయితే వాటన్నిటిని కూడా స్వాధీనపరుచుకుని ఉన్నారు. సుంత రవితేజ, మరోపక్క చూస్తే కూడా కేవలం ఇప్పుడు పేరెంట్స్ నుంచి కూడా చాలా మటుకు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. తమ పిల్లలకి నాణ్యమైన విద్య అందించాలంటే లక్షల్లో వసూలు చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుందంటూ కూడా ప్రైవేట్ యాజమాన్యాలకు సంబంధించి కూడా తల్లిదండ్రులు తరచూ ఆరోపణలు చేస్తూనే ఉంటారు. సో ఇలాంటి టైంలో ఇప్పుడు ఈ ఐటీ రైట్స్ కేవలం శ్రీ చైతన్య యాజమాన్యానికే పరిమితం అవుతాయా, లేదంటే మరో ప్రైవేట్ సంస్థలకు సంబంధించి కూడా ఈ రైట్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఈ కార్పొరేట్ కాలేజ్ వ్యవస్థలో విద్యార్థులు కాలేజీలో అడుగుపెట్టినప్పటి నుంచి ఆ 2 ఏళ్లు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని వెళ్లేంత వరకు కూడా ఒక విద్యార్థి నుంచి కనీసం 20 నుంచి 25 లక్షల చొప్పున వీళ్ళు ఫీజు రూపంలో, డొనేషన్ రూపంలో, అడ్మిషన్ రూపంలో, ఎగ్జామినేషన్ సెంటర్ అంటూ, ల్యాబ్స్ అంటూ, టూర్స్ అంటూ, మళ్ళీ రికార్డ్స్ ఫీజు అంటూ కూడా రకరకాలుగా విద్యార్థుల నుంచి 2 ఏళ్లలో ఒక స్టూడెంట్ నుంచి 25 లక్షలు లాగి వాళ్ళని పీడ్చి పిండి చేస్తా ఉన్నారంటూ కూడా గతంలో నుంచి వీరిపైన తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. 10th పూర్తి చేసుకొని మొట్టమొదటిసారి ఇంటర్మీడియట్ లో అడుగు పెడుతున్నటువంటి విద్యార్థులకు ఎంత ఫీజు కట్టాలి, ఏ ఫీజు కట్టాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి అంటే కూడా అయోమయంలో సిచ్యువేషన్ లో ఉంటే ఆ సిచ్యువేషన్ ని క్యాచ్ చేసుకున్నటువంటి యాజమాన్యం ఎలాగైనా విద్యార్థుల నుంచి 1,00,000 రూపాయలు
వసూలు చేసి అది కోట్లాది రూపాయలుగా సంపాదించుకొని తమ బాగుపడాలే తప్ప విద్యార్థులకు లైఫ్ ఇవ్వకూడదు అనే ఒక ధోరణితో ముందుకు వెళ్తా ఉన్నారంటూ కూడా తల్లిదండ్రులు గత అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని మీడియా ముందు తెలియజేశారు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ హాస్టల్లో ఉన్నటువంటి దుస్థితి, ఆ పరిస్థితి, అమ్మాయిలకు రక్షణ లేకుండా, సరైనటువంటి సౌకర్యాలు లేకుండా, అక్కడ ఎవరు వెళ్తా ఉన్నారంటూ కూడా హాస్టల్లో భద్రత లేకుండా, సరైనటువంటి ఫుడ్ లేకుండా, ప్రతిదీ అవినీతికి పాల్పడుతున్నటువంటి వీరు పిల్లలకు సరైనటువంటి భద్రత కల్పించే విషయంలో ఫెయిల్యూర్ లో ఉన్నారు అంటూ మాత్రం తల్లిదండ్రులు మొదటి నుంచి ఆరోపణలు వ్యక్తం చేస్తా ఉన్నారు. శ్రీ చైతన్య ఈ కార్పొరేట్ యాజమాన్యం ఈ వ్యవస్థని పూర్తిగా డిస్ట్రాయ్ చేయాలి, కొత్త పద్ధతిని తీసుకురావాలి. ఇదంతా కూడా ప్రభుత్వ ఆధీనంలో నడిచేటటువంటి కాలేజీలను మాత్రమే రన్ చేయాలి. ఇట్లా ప్రైవేట్ కాలేజీల ద్వారా కార్పొరేట్ వ్యవస్థ ఇంకాస్త రెచ్చిపోతే ఆ భారం అంతా కూడా పిల్లల మీద, పిల్లల తల్లిదండ్రుల పైన పడేటువంటి అవకాశం ఉంటుంది. అప్పట్లో ఉండేటువంటి డబ్బులు ఇప్పుడు లక్షలాది రూపాయలుగా పిల్లలకు ఫీజు ఎక్కడి నుంచి కట్టాలంటూ మాత్రం తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు.